ఇప్పుడు మనం LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డిసెంగేజ్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాము. బట్ అదే సమయంలో చైనా వెనక్కి తగ్గినట్టుగానే తగ్గి, బట్ LOC దగ్గర చైనా డెవలప్ చేసినటువంటి ఆర్టిలరీ సిస్టమ్స్ ని పాకిస్తాన్ టెస్ట్ చేసింది LOC దగ్గర, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. సో దీన్ని ఎట్లా చూడాలి? ఒకవైపు ఇక్కడేమో తగ్గినట్టుగా తగ్గారు, మళ్ళీ ఇంకోవైపు పాకిస్తాన్ నుంచి మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు. ఈవెన్ తుర్కీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే ఇది చైనా ఏం చేసిందంటే స్ట్రాటజిక్ గా LAC దగ్గర వాళ్ళు వెనక్కి తగ్గినా, డెప్సాంగ్ డెమ్చోక్ నుంచి వెళ్ళిపోయారు, డిఎస్కలేషన్ అయింది, డిసెంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇది ఒక ఎత్తు అయితే భారతదేశం మీద ప్రెషర్ పెట్టడానికి మిగతా పాయింట్స్ అన్ని యాక్టివేట్ చేశారు వాళ్ళు. పాకిస్తాన్ యాక్టివేట్ చేశారు. పాకిస్తాన్ ఏం చేసింది, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర దాకా వచ్చి వాళ్ళు ఏదో అక్కడ వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేయడం మొదలెట్టారు. అంటే మనకు మెసేజ్ ఇస్తున్నారు, మేము రెడీగా ఉన్నాము, మీరు ఏమైనా చేస్తే మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అది కూడా ఏ రోజు జరిగింది, అసీం మునీర్కి 5 years అంటే ఇంకో 2 years ఎక్స్టెన్షన్ వచ్చిన రోజు జరిగింది. 3 నుంచి 5 చేశారు, ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఫైరింగ్ అన్నది ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు. ప్లస్ చైనా నుంచి వాళ్ళు చాలా గణనీయంగా ఎక్విప్మెంట్స్ కొంటున్నారు. టర్కీ వాళ్ళకి 105mm ఆర్టిలరీ గన్స్ ఇస్తోంది, చైనా ఇస్తోంది వాళ్ళకి. అలాగే వాళ్ళు కొన్ని స్పెషల్ డ్రోన్స్ ఇచ్చారు వాళ్ళకి. టర్కీ నుంచి డ్రోన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు, చైనా నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు. ఇవంతా కూడా ఎక్విప్మెంట్ అంతా మనకు డెమాన్స్ట్రేట్ చేస్తుంది పాకిస్తాన్ వచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. అంటే మీరు కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసుకుంటాము అని మీరు కనుక ఏమైనా ఆలోచనలు ఉంటే ఇదో మేము సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2, చైనా బార్డర్ నుంచి అంటే మన PLA టిబెట్ బార్డర్ నుంచి మనం వెనక్కి తీసిన తర్వాత వాళ్ళని మళ్ళీ బిజీగా పెట్టడానికి పాకిస్తాన్ బార్డర్కి షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే పాకిస్తాన్ బార్డర్ మళ్ళీ హీటప్ చేశారంటే మళ్ళీ అక్కడ మనం డిప్లాయ్ చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ఆ దిశగా పాకిస్తాన్ని యాక్టివేట్ చేశారు. ఇది ఒక ఎత్తు. రెండవది నేపాల్ని వాళ్ళు యాక్టివేట్ చేశారు. నేపాల్ ఒక 100 రూపీ నోట్లో వాళ్ళు మన లింప్యదూరా, లిప్పులేక్, కాలాపానీని యాడ్ చేస్తూ నోట్ తయారు చేశారు. ఆ నోట్ ప్రింటింగ్ ఎవరికి ఇచ్చారు, మళ్ళీ చైనాకి ఇచ్చారు. చైనాకి ప్రింటింగ్ ఇచ్చారు. చైనా ఇప్పుడు ఓలీ చైనాకి వెళ్ళాడు, కంప్లీట్ ఓలీ చైనాకి వెళ్తున్నాడు ఇప్పుడు. అంటే ప్లస్ ఏ ప్రభుత్వమైనా మన నైబర్హుడ్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట భారతదేశానికి వచ్చేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. దానిని మోజో బ్రేక్ చేశాడు. మోజో ఏం చేశాడు, ఆయన ఫస్ట్ టర్కీ వెళ్ళి వచ్చాడు. ఓలీ ఏం చేస్తున్నాడు, చైనాకి వెళ్తున్నాడు, భారతదేశానికి రావట్లేదు. సో ఇటువంటి భారత వ్యతిరేకమైన చర్యలన్నీ కూడా చైనా యాక్టివేట్ చేసింది. షేక్ హసీనా ఆవిడ గెలిచినప్పుడంతా కూడా భారతదేశం ఫస్ట్ వచ్చేది. షేక్ హసీనా లేదు ఇప్పుడు, కాబట్టి వాళ్ళు ఇంకెక్కడో వెళ్ళ మొదలెట్టారు. అమెరికా వెళ్ళాడు యూనిస్, వాళ్ళ యూనిస్ బాస్ ఎవరు, క్లింటన్ ఫ్యామిలీ, అక్కడికి పోయాడు ఆయన. సో ఇట్లా మొదలైంది. ఇంకో డేంజరస్ ట్రెండ్ ఎక్కడ వస్తుందంటే, నాగాల్యాండ్లో ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వానికి కొన్ని గ్రూప్స్. అక్కడ నాగాల్యాండ్లో మళ్ళీ ఇన్సర్జెన్సీ వచ్చే దిశగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు కనుక మీ యొక్క భారత చట్టాన్ని మా మీద అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మేము మీ మీద దాడులు చేస్తామని నాగాల్యాండ్లో యాక్టివేట్ చేశారు. సో ఇటువంటిదే మనకు ఆల్రెడీ మణిపూర్ ఆల్రెడీ మండుతోంది. ఇంకా బహుశా ఇతరత్ర ప్రాంతాల్లో మిజోరాంలో కావచ్చు. మిజోరాం చీఫ్ మినిస్టర్ అయితే భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికాలో వెళ్ళి కంప్లీట్గా ఇది క్రిస్టియన్ దేశం కావాలని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అతను. కరెక్ట్. కాబట్టి ఈ మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో భారత వ్యతిరేకమైన చర్యల్ని చైనా యాక్టివేట్ చేస్తుంది. ఎందుకు, వాళ్ళకి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, 2 అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకురావాలి వాళ్ళు. సో ఈ ఇన్ని అంశాల్లో చైనా యాక్టివేట్ చేసింది. కాబట్టి ఒక సైడ్ చూస్తేనేమో మన దగ్గర డిసెంగేజ్మెంట్ చేసినట్టు చూపిస్తున్నారు, ఇంకో యాంగిల్లో చూస్తే మనం కంప్లీట్గా మనల్ని వలయం పన్నే దిశగా ప్రయత్నం చేస్తుంది చైనా. ఓకే సార్, ఇంకొక వైపు చైనీస్ నేషనల్స్కి సెక్యూరిటీ గార్డ్స్కి మధ్య ఒక కరాచీలో పెద్ద గొడవ జరిగింది. సో ఈ నేపథ్యంలో FIR కూడా నమోదు చేశారు. చైనీస్ నేషనల్స్ పైన దాడి చేసినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ పైన FIR నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో చైనీయుల పైన పాకిస్తాన్లోనే ఒక వ్యతిరేకత ఉంది అనే విషయం ఈవెన్ మనము బలూచిస్తాన్ విషయంలో కావచ్చు, ఈవెన్ CPEC ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ కావచ్చు, మొన్న అటాక్ కూడా జరిగింది అక్కడ, టెర్రరిస్ట్ అటాక్. ఇవన్నిటి నేపథ్యం చూస్తున్నాం. చైనా ప్రభుత్వము కంట్రోల్లోనేమో పాకిస్తాన్ ప్రభుత్వము ఉంది. ఈ రెంటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్తారా? చైనా మోడలే అది, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓన్లీ వాళ్ళని నేతృత్వాన్ని మాత్రమే వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు, కానీ ప్రజలు సంబంధం లేదు. ప్రజల మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంటే కాదు, ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యం లేదు కదా. కరెక్ట్. కాబట్టి వాళ్ళ ప్రజల అభిప్రాయంతో సంబంధమే లేదు. CCPN డిసైడ్ చేస్తే ప్రజలు దాన్ని గంగిరెద్దులా తలపోవాల్సిందే, వాళ్ళకు ఆల్టర్నేట్ లేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతమే అది. కాబట్టి అది మిగతా దేశాలు కూడా వాళ్ళు కనుక ఇంప్లిమెంట్ చేస్తే
ఆ దేశాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఆర్మీని ప్రభుత్వాన్ని కొనుక్కోగలిగింది, కానీ ప్రజల్ని కొనలేకపోయింది కదా, అందుకే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది కరాచీలో ఒక ఫ్యాక్టరీలో చైనీస్ నేషనల్స్ వచ్చి ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ వాళ్ళు ఒక సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఏదో ఎక్విప్మెంట్ పెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ వచ్చి వాళ్ళ మీద ఫైర్ చేశాడు అని చెప్పి ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. ఎఫ్ఐఆర్లో ఏముందో మనకు చెప్తారు, కానీ అసలు నిజంగా అతను ఎందుకు ఫైర్ చేశాడని ఎవరు చెప్పరు. సో అతనిని వాళ్ళు చాలా దారుణంగా ట్రీట్ చేయడంతో అతను ఒక విధమైనటువంటి మానసిక పరిస్థితుల్లో ఒత్తిడికి లోనై అతను అటాక్ చేశాడు. 2, చైనీస్ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని ఒక బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు పాకిస్తాన్. ఈవెన్ పాకిస్తానీ పోలీస్ కూడా చైనీస్ సిటిజన్ మీద చెయ్యి వేయలేరు. అంటే వాళ్ళ డిప్లొమాటిక్ స్టాఫ్ గురించి మాట్లాడట్లేదు, అక్కడ పని చేస్తున్నటువంటి ఆ నార్మల్ చైనీస్ పెద్ద కంపెనీలకు యజమానుల గురించి కూడా మాట్లాడట్లేదు. చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ దాంట్లో, చైనీస్ ఎంప్లాయీస్, వాళ్ళని కూడా ఎవరు టచ్ చేయడానికి వీళ్ళు. అంటే వీళ్ళు రారాజులుగా బిహేవ్ చేస్తున్నారు. ప్రజల్లో ఎంత హేట్రెడ్ ఉందో చైనీస్ వ్యతిరేకంగా మనం అర్థం చేసుకోవచ్చు. బిఎల్ఏ మన అఫ్కోర్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద వీళ్ళ మీద డైరెక్ట్గా దాడులు చేసి వాళ్ళు చంపుతున్నారు, కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆక్రోషం వీళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. ప్రజల్లో చైనా వ్యతిరేకత అనేది ఎంత తీవ్రంగా ఉందో ఈ ఇన్సిడెంట్ చెప్తుంది మనకి. కరెక్ట్. అతని పట్ల వాళ్ళు చేసినటువంటి ఏదైతే దుశ్చర్యలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా అతను ఉద్వేగంతో వాళ్ళని అటాక్ చేయడం జరిగింది వాళ్ళు. ఓకే. కానీ బట్ అల్టిమేట్లీ చైనాకి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, దట్ చైనీస్ సిటిజన్స్ ఆర్ నాట్ సేఫ్. కరెక్ట్. షహబాజ్ షరీఫ్ వెళ్ళి మళ్ళీ క్షమాపణ చెప్పుకున్నాడు. అంటే చైనాకి చీమ చిడుక్కుమన్నా ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇంకెవరు మధ్యలో లేదు. అంత దారుణమైన పరిస్థితి. ప్లస్ లాస్ట్ టైం గ్లోబల్ ఉన్నప్పుడు చర్చించుకున్నాం, చైనీస్ అంబాసిడర్, పాకిస్తాన్లో ఉన్నటువంటి అంబాసిడర్ పాకిస్తాన్ని భయంకరంగా ఆయన ఎండగట్టాడు తిడుతూ, మాకు రక్షణ లేదు, ఇది సిచ్యువేషన్ అర్జెంటుగా చేంజ్ అవ్వాలి, మీరు మాకు చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇవన్నీ కూడా లోపల మాట్లాడుకునేటువంటి విషయాలు, కానీ పబ్లిక్గా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ని భయంకరంగా తిట్టాడు ఆయన. కరెక్ట్. సో అది జరిగిన కొద్ది రోజులైనా మళ్ళీ ఈ ఘటన. అందుకని చైనా ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్లో భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి అయితే వెళ్ళారు వాళ్ళు, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ హేట్రెడ్తో నిండిపోయినటువంటి వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.